ఇన్స్టాగ్రామ్ ని వినియోగించే ప్రతి ఒక్కరికి అలేఖ్య పికిల్స్ తెలిసే ఉంటుంది. రకరకాల వెరైటీలతో కూడిన పికిల్స్ ని భారీ రేట్స్ కి అమ్ముతూ ఉంటారు. రీసెంట్ గానే ఒక కస్టమర్ ఈమెతో జరిపిన సంభాషణ బాగా వైరల్ అయింది. ఇంత రేట్స్ ఉన్నాయేంటి అని అడిగితే ఆ కస్టమర్ ని అడ్డమైన బూతులు తిడుతూ వాట్సాప్ లో ఒక ఆడియో మెసేజ్ ని పెట్టింది. ఆ ఆడియో మెసేజ్ ని స్క్రీన్ రికార్డ్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ పోస్ట్ లో అతను పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయింది. కొంతమంది అలేఖ్య మాట తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కస్టమర్ అంత మర్యాదగా మాట్లాడినా ఈమె ఈ రేంజ్ రెస్పాన్స్ ఇవ్వడం మానవీయ కోణం కాదని, ఇది మంచి పద్ధతి కాదంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. అదే సమయంలో అలేఖ్యపై ట్రోలర్స్ ఫన్నీ మీమ్స్ ని కూడా తయారు చేస్తున్నారు. మరోవైపు అలా సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పై వేసిన ఒక ఫన్నీ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక అభిమాని హాయ్ శామ్ ఐ లవ్ యూ అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు. అప్పుడు సమంత వెంటనే మీ ఇంట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నాయా అని అడగ్గా దానికి ఆ అభిమాని లేవు అని సమాధానం ఇస్తాడు. అందుకు సమంత సమాధానం చెప్తూ చీ ముందు కెరియర్ మీద ఫోకస్ చేయరా ఇదవా అని అంటుంది. ఈ ఫన్నీ మేం కేవలం ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే కాదు, ట్విట్టర్, ఫేస్బుక్ లలో కూడా తెగ చక్కర్లు కొడుతుంది. కేవలం సమంతని మాత్రమే కాదు, ఇతర హీరోలను, హీరోయిన్లను కూడా ఉపయోగించుకుంటూ అలేఖ్య థీమ్ మీద ఫన్నీ మేమ్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అలేఖ్య కూడా కాసేపటి క్రితమే తన ఆడియో రికార్డుపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ రోజుకి మాకు వేలలో మెసేజ్లు వస్తుంటాయి. కొంతమంది మంచి కస్టమర్స్ ఉంటారు, కొంతమంది అసభ్యంగా మాట్లాడే కస్టమర్స్ ఉంటారు. అలాంటి కస్టమర్స్ ని చూసినప్పుడు రోజంతా మూడ్ చెడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఆ సమయంలో ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి. నాతో అసభ్యంగా మాట్లాడిన కస్టమర్ కి సమాధానం చెప్పబోయి వేరే అతనికి సమాధానం చెప్పాను. ఇది కేవలం పొరపాటు మాత్రమే, కావాలని చేసింది కాదు. నేను ఆడియో మెసేజ్ పంపిన అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య. ఆమె మాట్లాడిన మాటలను నెటిజన్లు అసలు నమ్మడం లేదు. స్పష్టంగా అతనికి సమాధానం చెప్పినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఆడియో రికార్డు బాగా వైరల్ అవడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం అలేఖ్య నాటకాలు ఆడుతుంది అంటూ మండిపడుతున్నారు నెటిజన్స్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ చెప్పండి.